అలాగే నా పేరు మైత్రం వెంకట. మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా రామ్ చరణ్ గారి లైనప్ గురించి మనకు ప్రస్తుతానికి ఉన్న క్లారిటీ ఏంటంటే ఆయన ఓన్లీ 2 సినిమాలు మాత్రమే తీస్తున్నారు అని చెప్పి. అంటే ఇప్పుడు పెద్ది ఉంది, దాని తర్వాత సుకుమార్ గారితో సినిమా ఉంది. ఆ తర్వాత రామ్ చరణ్ గారి లైనప్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ లేదు. అంటే మల్టిపుల్ నేమ్స్ వినబడుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు కిల్ సినిమా ఒకటి వచ్చింది, ఆ సినిమా డైరెక్టర్తో చేస్తున్నారని చెప్పి ఒకటి వచ్చింది. అంటే డిస్కషన్స్ అయ్యాయి అవి యాక్చువల్గా, బట్ అది ఇంకా పూర్తి స్థాయిలో ఫైనల్ అవ్వలేదు. కాకపోతే దే వాంట్ టు మేక్ ఏ మూవీ అన్న డిస్కషన్ అయితే అయ్యింది. కాకపోతే ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా అలాగే ఇంకా కొంతమంది హిందీ డైరెక్టర్స్తో కూడా మూవీ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వచ్చింది. తర్వాత సందీప్ రెడ్డి వంగ గారిది కూడా ఈ లైనప్ అంతా అయిన తర్వాత అల్లు అర్జున్ గారిది అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు వస్తుందో లేదంటే ముందు వస్తుందో అన్న ఒక కన్ఫ్యూజన్లో మేబీ ఆయనతో కూడా సినిమా ఉండొచ్చు అన్న పాయింట్ అయితే ఉంది. బట్ అది కూడా లేదు ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి చాలా రకాలుగా క్లారిటీ వచ్చింది మనకి. అంటే సందీప్ రెడ్డి వంగ గారు ప్రజెంట్ స్పిరిట్ తీస్తున్నారు, తర్వాత యానిమల్ పార్క్, ఆ తర్వాత హీ విల్ గో టు అల్లు అర్జున్ గారి సినిమా. సో ఇక్కడ ఆయన అక్కడ వరకు ఉన్నారు. ఆ తర్వాత ఏంటనేది ఇంకా ఆయన కూడా ఐడియా ఉండదు నాకు తెలిసి. సో అది మేబీ రామ్ చరణ్ గారితో ఉండొచ్చు, లేదంటే మహేష్ బాబు గారితో ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో ఉండే ఛాన్స్ ఉంది ఆఫ్టర్ అల్లు అర్జున్ గారి సినిమా. సో దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే అందువల్ల రామ్ చరణ్ గారిది అయితే ఇప్పుడప్పుడే సందీప్ రెడ్డి వంగ గారితో ఉండే ఛాన్స్ అయితే లేదు. సో ఇలాగా మనకి మల్టిపుల్ నేమ్స్ అయితే వినపడుతూ ఉంటాయి యాక్చువల్గా. బట్ ఇది కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అయితే కన్ఫర్మ్ కాలేదు. సో సుకుమార్ గారిది మాత్రమే ఇప్పుడు నెక్స్ట్ ఉంది. అండ్ అది మరి 1 పార్ట్ సినిమానా 2 పార్ట్ల సినిమానా అనేది ఐడియా లేదు మనకైతే. చూడాలి మరి. మోస్ట్లీ 2 పార్ట్ల సినిమాగా వచ్చే ఛాన్స్ ఉందేమో అనిపిస్తోంది సుకుమార్ గారిది. చూద్దాం. అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఏంటి అంటే, ఆఫ్టర్ సుకుమార్ గారి సినిమా రామ్ చరణ్ గారు చెయ్యబోయేది ఎవరితో అంటే ఒక బాలీవుడ్ డైరెక్టర్తో, అది కూడా సంజయ్ లీలా బన్సాలీతో. సంజయ్ లీలా బన్సాలీ చాలా చాలా పెద్ద డైరెక్టర్ బాలీవుడ్లో, మనకు అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్లోని వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఆఫ్ మెనీ టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్ యాక్టర్స్. అంటే ఇక్కడ వాళ్ళందరికీ కూడా బాలీవుడ్లో ఎవరైనా డైరెక్టర్స్తో వర్క్ చేయాలని ఉంటుంది అని అంటే రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ ఇట్లాంటి పేర్లు చెప్తారు. బికాజ్ సంజయ్ లీలా బన్సాలీ ఈజ్ సచ్ ఏ గ్రేట్ జీనియస్. అంటే ఆయన మైండ్ సెట్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట మొత్తం. సో అలాంటి ఒక డైరెక్టర్ అనమాట ఆయన. సో ఆ డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ గారితో సినిమా తీయబోతున్నారు. సో ప్రస్తుతానికి ఆయన యాక్చువల్గా లవ్ అండ్ వార్ తీస్తున్నారు రణబీర్ కపూర్తో. సో ఆయన అది బేసిక్గా చాలా లేట్ చేశాడు ఆయన. ఇప్పటికే అది ఎప్పుడో రావాల్సిన సినిమా అది, కాకపోతే అన్ఫార్చునేట్లీ అది లేట్ అయ్యింది. అది జనరల్గా ఇదే వచ్చిన ప్రాబ్లం. చాలా సినిమాలు ఒక డేట్కి రావాల్సి ఉంటుంది, ఆ డేట్కి రాకుండా పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి, చాలా పోస్ట్పోన్ అవుతున్నాయి. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అదే లవ్ అండ్ వార్ రణబీర్ కపూర్ యాక్చువల్గా ఎప్పుడు రావాల్సిన సినిమా తెలుసా? మార్చి 19న దురంధర్ 2 ఏ రోజు రిలీజ్ అయిందో ఆ రోజు రావాల్సిన సినిమా లవ్ అండ్ వార్ యాక్చువల్లీ. సో ఆ రోజు లవ్ అండ్ వార్ వచ్చినా పర్లేదులే అనుకొని టాక్సిక్ వద్దాం అనుకుంది. కాకపోతే ఆ రోజు దురంధర్ 2 డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎందుకంటే లవ్ అండ్ వార్ ఆ డేట్కి రావట్లేదని వాళ్ళకి ఐడియా ఉంది. సో అందుకని ఇంకా దురంధర్ 2 ఆ రోజు వచ్చింది. టాక్సిక్ కూడా పోస్ట్పోన్ చేసుకుంది జూన్ 4కి. సో ఇవన్నీ ఉండడం వల్ల లవ్ అండ్ వార్ అయితే జనరల్గా డిలే అయింది. మనం ఏమనుకున్నాం, అది డిలే అయినప్పుడు మోస్ట్లీ జూన్ వరకు డిలే అవుతుంది అనుకున్నాం యాక్చువల్లీ. కానీ వాళ్ళు ఏం చేశారు, ఇంకా కంపు చేశారు దాన్ని. సో బేసిక్గా రణబీర్ కపూర్కి ఏంటంటే ఇది ఖచ్చితంగా జూన్లో కానీ జూలై 1లో కానీ రిలీజ్ అయిపోవాలి అని ఉంది లవ్ అండ్ వార్. కానీ ఆయన మటుకు లేదు నాకు అప్పటికైతే టైం సరిపోదు నాకు అని చెప్పి ఆయన ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే వీకెండ్ ఏదైతే ఉందో ఆ టైంకి రిలీజ్ చేస్తా అంటున్నాడు ఆయన లవ్ అండ్ వార్. సో మరి మాతృభూమి కూడా ఆ డేట్గా వస్తుందేమో తెలీదు. మాతృభూమి లేదులేండి, ఈ మధ్యలో వచ్చేస్తుంది. ఆ మాతృభూమి దగ్గరలో వచ్చేస్తుందిలేండి. సో మాతృభూమికి అది ఇబ్బంది. సో అది ఆయన అయితే మటుకు లవ్ అండ్ వార్ అయితే మటుకు ఆ డేట్కి రిలీజ్ చేస్తా అంటున్నాడు. ఎందుకు రణబీర్ కపూర్ ఆ డేట్కి వద్దంటున్నాడు, ముందు వచ్చేద్దాం అంటున్నాడంటే తన 2 సినిమాలకి ఈ మధ్య కనీసం ఒక 4-5 months గ్యాప్ ఉండాలని తన వెర్షన్. మరి రామాయణ ఉంది కదా, రామాయణ పార్ట్ 1 ఉంది కదా, చాలా పెద్ద సినిమా కదా అది. సో దాని ఎఫెక్ట్ దీని మీద పడవచ్చు, లేదు దీని ఎఫెక్ట్ దాని మీద పడవచ్చు. ఇది బాగా హిట్ అయితే దాన్ని చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ తగ్గొచ్చు. మొన్నే కదా చూసాం రణబీర్ కపూర్తో సినిమా, మళ్ళీ ఎందుకు అట్లా ఉండొచ్చు.
లేదంటే ఎందుకులే తర్వాత రామాయణం వస్తుంది కదా రణబీర్ది, ఇది ఎందుకులే చూడటం అప్పుడే, అది చూసుకోవచ్చు ఏకంగా, ఇది ఓటీటీలో చూద్దాం అలా అనిపించవచ్చు. ఇలాంటివి ఉంటాయని చెప్పి రణబీర్ అట్లా అనుకున్నాడు. బట్ ఏం చేయలేం. బట్ సో ఆయనదైతే లవ్ అండ్ వార్ ఉంది, అది ఇండిపెండెన్స్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఆయన ఈ స్టోరీ మీద కూర్చుంటారు రామ్ చరణ్ గారితో. రామ్ చరణ్ గారితో తీయబోయే ఈ సినిమా యొక్క జోనర్ ఏంటంటే హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్. సో బేసిక్గా హిస్టారికల్ అంటే మేబీ అది ఏ జోనర్లో తీసుకుంటారో నాకు తెలియదు, కానీ జనరల్గా ఇక్కడ బయట నడుస్తున్న థియరీ ఏంటంటే అలెగ్జాండర్ని పురుషోత్తముడు అని ఒక రాజు ఉన్నాడు, ద కింగ్ పోరస్ అంటారు ఇంగ్లీష్లో. సో మన తెలుగులో పురుషోత్తముడు అంటుంటాం మనం. సో జనరల్గా కింగ్ పోరస్ అని ఒక రాజు ఉన్నాడు అనమాట మన చరిత్రలో. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ని భారతదేశంలో చుక్కలు చూపించి వెనక్కి తరిమి కొట్టిన రాజు ఆయన గొప్పతనం మన పుస్తకాల్లో ఉండదు. ఎందుకంటే మనకు ఎంతసేపు మన పుస్తకాల్లో మొఘలుల గురించి చదువుకోవడానికి, బ్రిటిషర్ల గురించి చదువుకోవడానికే సరిపోద్ది. మనకి మొఘలుల గొప్పతనం, బ్రిటిషర్ల గొప్పతనం గురించి తెలుసుకునేసరికి మన జీవితం అంతా గడిచిపోద్ది. 15 ఏళ్ళు అయిపోతాయి మనకి. 10th క్లాస్ వరకు అయ్యే చెప్తారు మనకి. అది ఏం చెప్తాం ఇంకా మన భారతదేశపు రాజుల గొప్పతనం, మన చరిత్ర, మన హిందూ కల్చర్లో, మన ట్రెడిషన్స్లో ఉన్న వీరాది వీరుల గురించి, రియల్ ఇన్వెంటర్స్ గురించి, రియల్ ఏమంటారు గ్రేట్ పీపుల్ గురించి మన దగ్గర మెన్షన్ చేయరు మన పుస్తకాల్లో. సో మనం ఏం చేయలేము. సో ఆ రాజు గురించి చాలామంది తెలిసి ఉండకపోవచ్చు కూడా. సో ఈ కింగ్ పోరస్ అన్న పర్సన్ యాక్చువల్గా అలెగ్జాండర్ అట్లా వణికించి పంపించాడు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ లైక్ ఒక యాక్షన్ అడ్వెంచర్ అంటే ఫారెస్ట్ రిలేటెడ్గానే ఉంటుంది అంటున్నారు. సో ఫారెస్ట్ రిలేటెడ్గా ఉండే ఒక హిస్టారికల్, సో ఒక రాజు చరిత్రే ఉంటుంది ఏదో మొత్తానికి. సో ఏ రాజు అనేది మనకు ఐడియా లేదు. రాజులకే రాజు ప్రభాస్ రాజు అంటారా కాదు. సో ఏ రాజు అనేది మనకు ఐడియా లేదు. సో బట్ మొత్తానికైతే మాత్రం ఒక రాజు యొక్క స్టోరీని తీసుకొని ఆ స్టోరీలో ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ని దేన్నో తీసుకొని, సేమ్ ఇప్పుడు ఎట్లా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు, అలెగ్జాండర్ని ఇట్లా కింగ్ పోరస్ వెనక తరిగి కొట్టిన ఇన్సిడెంట్లు ఉంది. అలాగే మన దగ్గర చాలా ఉన్నాయి అలాంటివి మన చరిత్రలో. సో అలాంటిది ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకొని మేబీ దాని బేసిస్ మీద కథ తీసుకొని, సో దాంట్లో కొంచెం సినిమాటిక్ సిచ్యువేషన్, సినిమాటిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని, సో అలాగే ఏమైనా తీసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ గ్రాండియర్, చాలా పెద్ద సినిమా, చాలా గ్రాండియర్గా ఉండబోతోంది. అండ్ ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా చాలా ఈజీ రికవరీ ఉండే కైండ్ ఆఫ్ సినిమా. ఎందుకంటే రామ్ చరణ్ గారికి బేసిక్గా తెలుగు అండ్ హిందీ మార్కెట్ ఉంది. అండ్ ఆఫ్టర్ పెద్ది ఆ మార్కెట్ ఇంకా పెద్దదవుద్దనే ఫీలింగ్ ఉంది. అండ్ ఆఫ్టర్ సుకుమార్ గారి సినిమా అది ఇంకా పెద్దదవుతుందనే ఫీలింగ్ ఉంది. బికాస్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ పుష్ప అన్నది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ వెరీ ఎట్లా అంటే అదొక కైండ్ ఆఫ్ పెద్ద మార్కెట్. కాకపోతే సుకుమార్ గారికి రాజమౌళి గారికి వచ్చినంత పేరు రాలేదు. అంటే బాహుబలి 2తో రాజమౌళి గారికి వచ్చినంత పేరు సుకుమార్ గారికి రాలేదు. మరి అట్ ద సేమ్ టైం బాహుబలి 2తో రాజమౌళి గారికి కూడా అంత రాలేదు, ఎక్కువ రాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే RRR ప్రమోషన్స్ టైంలో రాజమౌళి గారు ఒక మాట చెప్పారు, ఈ గ్రౌండ్ లెవెల్ క్యాంపెయినింగ్ అనేది చేయడం కోసం అని చెప్పి ఈ ముంబైకి కొన్ని టీములు పంపించారు. ఆ ముంబైకి పంపించిన టీములు చాలా మటుకు బయట తిరిగి చాలామందిని అడిగి, అంటే ఓపెన్ సర్వేలు అవి చేసినప్పుడు రాజమౌళి తెలుసా అంటే కొంతమంది తెలియలేదు, చాలామంది తెలియలేదు. కాకపోతే బాహుబలి 2 డైరెక్టర్ అంటే బాహుబలి మాలూం పతాయే అంటున్నారట. సో అట్లా సినిమాకి పేరు రావడం, సినిమా డైరెక్టర్గా పేరు రావడం వేరు, ఇండివిజువల్గా రావడం వేరు. ఇండివిజువల్గా RRRతో వచ్చింది. RRRతో రాజమౌళి గారికి ఇండివిజువల్ బ్రాండ్ నేమ్ వచ్చింది. సో అది గ్లోబల్ లెవెల్లో వచ్చింది బికాస్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అండ్ చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు రావడం, అవతార్ డైరెక్టర్, తర్వాత ఇక జాస్ డైరెక్టర్ కానీ, లేదంటే ఈ అవెంజర్స్ డైరెక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా రావడం. సో ఆబ్వియస్లీ చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది. బట్ ఇట్లా కుమార్ గారికి కూడా ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ టు బ్రింగ్ ద నేమ్. బట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ పుష్ప అనేది దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ రెండింటికి కూడా ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమా కూడా ఫ్యాంటాస్టిక్ రెస్పాన్స్ ఉంటుంది. ఆబ్వియస్లీ హిందీలో కూడా మంచి కలెక్షన్స్ ఉంటాయి, మంచి ఓపెనింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అది అలా హిందీ మార్కెట్ని పెంచుతూ వెళ్తుంది రామ్ చరణ్ గారికి. అండ్ దేర్ ఆఫ్టర్ సంజయ్ లీలా బన్సాలి గారితో ఒక స్ట్రైట్ హిందీ సినిమా తీసినట్టు, సో ఒక స్ట్రైట్ హిందీ సినిమా తీసి అండ్ దాన్ని మల్టిపుల్గా పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆబ్వియస్లీ సంజయ్ లీలా బన్సాలి గారి ఓపెనింగ్స్ అండ్ తర్వాత రామ్ చరణ్ గారి బాలీవుడ్ ఓపెనింగ్స్ ఉంటాయి. తెలుగులో ఎలాగో బేవత్సంగా ఓపెనింగ్ ఉంటుంది. ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి రికవరీ ఉంటుంది సినిమాకు కూడా.
సో మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారు వీళ్ళైతే. చూడాలి మరి ఏమో ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ పెద్ద ఎప్పుడో రావాల్సిన సినిమా అది ఇప్పుడు వస్తుంది. ఇది ఇప్పుడు కూడా రావట్లేదు, యాక్చువల్గా April 13 కూడా రావట్లేదు. అంటే వాళ్ళైతే శతవిధాలా ప్రయత్నిస్తున్నారు అబ్బా, వాళ్ళైతే చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఒక పాయింట్ అయితే వాస్తవం, అది ఏంటంటే వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే ఇంకా ఆ స్పెషల్ సాంగ్ షూటింగ్ అయితే ఉండిపోయింది. అండ్ April 11 వచ్చింది, ఇంక ఏమి కంటెంట్ కానీ టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏం రిలీజ్ చేయలే. సో మనకి ఫర్దర్గా మళ్ళీ పోస్ట్పోన్ అనౌన్స్మెంట్ వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఇది కూడా జూన్కే రిలీజ్ అంటున్నారు. సో వాళ్ళ దగ్గర 2 డేట్లు ఉన్నాయి, June 4, June 25. మళ్ళీ టాక్సిక్తో క్లాష్ అంటే థియేటర్లో కొంచెం కష్టం. ఎందుకంటే మరి దిల్ రాజు గారు 120 కోట్లు పెట్టి కొన్నారు టాక్సిక్ రైట్స్. సో ఆయన దానికే ఇచ్చుకుంటారు ఎక్కువ థియేటర్లు, ఆయన అండర్లో ఉన్నవి. పైగా ఈ మధ్యకాలంలో అసలు ఈ పర్సంటేజ్ బేసిస్ మీద పంచాయతీలు నడుస్తున్నాయి అక్కడ. ఆ పర్సంటేజ్ బేసిస్ మీద కావాలని కొంతమంది, లేదు మేము ఇంత ముందులాగా రెంటల్ బేసిస్ మీదే ఇస్తాము సింగిల్ స్క్రీన్స్ అని చెప్పి ఇంకొంతమంది. అంటే ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎస్పెషల్లీ మైత్రి వాళ్ళు సింగిల్ స్క్రీన్స్కి మేము పర్సంటేజ్ బేసిస్ మీద ఇవ్వమంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి లాస్ కాబట్టి. బట్ దిల్ రాజు గారు అంటారు థియేటర్లు ఎక్కువ ఉన్నాయి. దిల్ రాజు గారు ఏషియన్ అట్లా అనమాట. ఏషియన్ ఇటే ఉన్నట్టుంది, ఏమో ఏషియన్ ఎప్పుడు ఎటు ఉంటుందో ఐడియా ఉంటుంది ఆయన. సో అన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు ఏమో సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్ బేసిస్ మీద ఇవ్వమంటున్నారు. సినిమాలు ప్రొడ్యూసింగ్ అనేది తగ్గిపోయిన వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు, థియేటర్స్ని హోల్డ్లో పెట్టుకొని ఉన్నోళ్ళు, వాటి యొక్క ఏమంటారు వాటిని లీజుకి తీసుకొని ఉన్నోళ్ళు, వాళ్ళు పర్సంటేజ్ల బేసిస్ కావాలంట. ఇట్లా ఈ పంచాయతీలు నడుస్తున్నాయి. భలే ఉంటుంది ఇండస్ట్రీలో, సూపర్ ఉంటుందిలే. సర్లే ఏదో మొత్తానికి. సో వాళ్ళ పంచాయతీ వాళ్ళది, మనకి ఎందుకులే కానీ అవన్నీ. సో మనకేంటంటే ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రస్తుతానికి. సో ఈ పెద్ద జూన్లో రిలీజ్ అయ్యి సుకుమార్ గారిది ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ షూటింగ్ మొదలుపెట్టి అంతే మోస్ట్లీ 2027 ఎండింగ్కి కానీ 2028 బిగినింగ్కి కానీ సుకుమార్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత వీళ్ళు సెట్స్ మీదకి వెళ్తారు. ఇప్పుడు జై హనుమాన్ సినిమా ఉంది, అది 2024 సంక్రాంతికి వచ్చిన తర్వాత 2025 సంక్రాంతికి వచ్చేస్తానని చెప్పారు. 2026 సంక్రాంతి తర్వాత పూజ అయింది దానికి, షూటింగ్ మొదలైంది దానికి. 2027 సంక్రాంతికి వస్తుంది, అది ఇప్పుడప్పుడే రాదు. ఎనీహో మొత్తానికి ఎప్పుడు వచ్చినా బ్లాస్ట్ చేయాలంటే అది వేరే విషయం. ఇట్లా షూటింగ్లు అనేవి బాగా 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 లేట్ అయిపోతూ వస్తుంది. అది దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. మనం ఇంకేం చేయలేం, మనం తప్పదు. సో అది మన సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్. మీ ఒపీనియన్ ఏంటి? రామ్ చరణ్ గారు అండ్ సంజయ్ లీలా బన్సాలి గారు వీళ్ళ కాంబినేషన్ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.